చలో అందరికీ శనార్థులలో టీవీపై సమర్పించు మాస్ మల్లన్న ముచ్చట్లకు స్వాగతం. వచ్చేసిండు మీ నర్సి కాక. ఇక అరుచుకుందాం రారు లాయాల్టీ మోక మళ్ళీ 10 ఏళ్ళ దాకా మేమే ఉంటాం, మీరేం ఫికర్ చేయకురి. ఎందుకనంటే 1 కోటి మంది మహిళ ఇప్పుడు ఆడోళ్ళు ఉంటారు కదా నువ్వు, వాళ్ళ ఓట్లని మాకే పడతాయి. ఎందుకనంటే మహిళలకు ఏవేవైతే మేము హామీలు ఇచ్చినామో అవన్నీ నెరవేరుస్తాం. అందుకే అమ్మలక్కలు ఎందరకు ఎప్పుడు కూడా మా పార్టీ ఎంపటే ఉంటారు. ఆ 1 కోటి మంది మహిళల ఓటు చాడు మేము గెలుస్తాందుకు. గీళ్ళకి ఇవన్నీ అన్ని మాట్లాడినా ఉత్తముచ్చటే. ఇంకా ఆడోళ్ళకి ఏమేమి చేయాలో అవన్నీ చేసి వాళ్ళ అభివృద్ధికి మేము పదంలో ముందుంటాం. గట్ల చేస్తాం కానీ వెనకపోతామే. ఇంకా 5 ఏళ్ళు కాదు, మళ్ళీ 5 ఏళ్ళు కూడా మాదే అధికారం. గీళ్ళేదో సోషల్ మీడియాలో కూర్చున్నంత మాత్రాన వాళ్ళది అవుతుంది అధికారం అని చెప్పి ఇక ఇవాళ ఉమెన్ జూబ్లీహిల్స్లో ఆడోళ్ళకి సంబంధించిన మీటింగ్ ఉండే కదా నల్ల, ఆడికి పోయి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుకొచ్చింది అనుకో రాదిరి బరాబర్ బల్ల గుద్ది చెప్తున్నాం. ఈ తేప కూడా మల్ల తేప కూడా మాదే అధికారం అని చెప్పని గట్టిగా అంటుండే. ఎందుకంటే ఆయన ఆడోళ్ళ ఓట్లనే నమ్ముకున్నాడట. మహిళా ఓట్లు యాడికి పోగు మళ్ళీ నేనే గెలుస్తా అంటున్నాడు. మళ్ళా 1 కోటి మంది మహిళా ఓట్లతోటి మళ్ళా అధికారంలోకి వస్తాం మేము, మహిళలే దేశానికి ఆదర్శము అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి సారు చెప్పుకొచ్చిండులా. ఇక జూబ్లీహిల్స్ కాడ విహబ్ ఉమెన్స్ యాక్సిలరేషన్ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం సారు 1 కోటి మంది మహిళలు అనుకుంటే ఏ సర్కార్నైనా దించగలరు, గద్దెక్కించగలరు అని చెప్పి చెప్పుకొచ్చిండు. ఆ 1 కోటి మంది మహిళలు అనుకుంటే ఈ రాష్ట్రంలో ఏ ప్రభుత్వాన్నైనా గద్దెనెక్కించగలరు, ఏ ప్రభుత్వాన్నైనా గద్దె దించగలరు. మొన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి నేను బాధ్యత చేపట్టిన అంటే 92 లక్షల ఓట్లు వచ్చినాయి. మరి 1 కోటి మంది మహిళలు 1 కోటి ఓట్లు మీరు ఎక్కడ ఓటు వేస్తే అక్కడ, వీళ్ళెవ్వరు ఓటు వేసినా వేయకపోయినా మీ 1 కోటి మంది మహిళలు అనుకుంటే ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఆదేశించగలరు, నిర్దేశించగలరు, ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని గెలిపించగలరు. మహిళలకు ఇచ్చిన హామీలు నెరవేర్చి 2వ త్యాప అధికారంలోకి వస్తామని చెప్పి ధీమా వ్యక్తం చేసిండులా. యుద్ధాల సమయంలో మహిళా శక్తిని ప్రపంచం చూసింది. ఇక కాంగ్రెస్ ఎప్పుడు మహిళా శక్తిని గౌరవిస్తుంది. మహిళా శక్తిని ఇందిరాగాంధీ ప్రపంచానికి చూపించిండ్రని, మహిళలు ఆర్థికంగా నిలబడితేనే కుటుంబం కూడా గట్టిగా నిలబడుతుందని చెప్పుకొచ్చిండు సారు. ఇందాం పాండ్రులా ఒక్క మహిళ ఆర్థికంగా నిలబడితే ఆ కుటుంబాన్ని పూర్తి స్థాయిలో ఆర్థికంగా నిలబెడుతుంది. అలాంటి ఒక మహిళ కుటుంబాన్ని నిలబెడితే 1 కోటి మంది మహిళలు తెలంగాణలో ఆర్థికంగా నిలబడి 1 కోటి మంది మహిళలు కోటీశ్వరులు అయితే తెలంగాణనే ఈ దేశానికి ఆదర్శం అవుతుంది. ఈ దేశాన్ని ఆర్థికంగా నిలబెట్టాలి అని అంటే తెలంగాణ రాష్ట్రం $1 ట్రిలియన్ ఎకానమీకి అభివృద్ధి చెందాలి అని అంటే 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చెయ్యాలన్న లక్ష్యంతో ఈరోజు మా ప్రభుత్వం పనిచేస్తుంది. ఆగో గదన్నట్టులా కథ. ఇక మల్ల త్యాప కూడా మనదే సర్కార్ అని చెప్పి ధీమా అయితే వ్యక్తం చేసిండు పోన్రి. ఇక తెలంగాణ $1 ట్రిలియన్ ఎకనామీగా మారాలని ఆకాంక్షించిండు. మహిళలకు పిరి బస్సు ప్రయాణంతో నెలకు 5,000 ఆదా ఎత్తున్నామని చెప్పుకొచ్చిండు. మా మహిళలు ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం వినియోగించుకోవడం వల్ల ఆడబిడ్డలకు ఒక్కొక్కరికి దాదాపుగా నెలకు 5,000 రూపాయలు ఆదాయం మిగలడమే కాకుండా ఆర్టీసీ కూడా ఈరోజు లాభాల బాటల్లో నడుస్తుంది. గతంలో ఆర్టీసీ నష్టపోయి ఆర్టీసీని ప్రైవేటైజ్ చేస్తారన్నంత ప్రమాదానికి దారితీసింది. ఆనాడు జీత భత్యాల కోసం వాళ్ళు నిరసన తెలిపి బంధులు పాటిస్తే దాదాపుగా 50 మంది కార్మికులు చనిపోవడం జరిగింది. మహిళా సంఘాలను ఆర్థికంగా ప్రోత్సహించాలి, 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్లను చేస్తామని ప్రకటించిండు. సర్కార్తోని ఏది కొన్నా మహిళల నుంచే కొనాలి. ఇక మహిళా సంఘాలకు సోలార్ పవర్ ఉత్పత్తి చేసే అవకాశాన్ని కల్పించినాము. 100 కోట్ల విలువైన భూమిని ఇందిరా శక్తికి కేటాయించినాం. మహిళా సంఘాల కోసం హైటెక్ సిటీలో 3.5 ఎకరాల భూమి కూడా కేటాయిస్తామని చెప్పుకొచ్చిండు. మరి ఇక ఇంకేమున్నది, మొత్తానికి గాలిపంక పార్టీ వాళ్ళ కౌన్సిలర్లు కూడా 13 మంది దాకా టీడీపీలో చేరిరాట. ఇక ఓలేనుక ఓలు ఇక కౌన్సిలర్ లేనా అందరు జాయిన్ అవుతారు. ఇక ఉన్న మూడికలు కూడా ఇలా పడతాయేమో తెలియదు. ఎందుకనంటే అట్లున్నది వాళ్ళ పరిస్థితి. ఇక అలా నడిపించే నాయకుడు చక్కగా లేడా, నడిపించే ఆ కథ చక్కగా లేదా, అధికారంలో లేకపోయి ఇక అయిన దానికి మేము ఇంట్లో ఉండి ఏం చేస్తాం నాయన అని చెప్పని అందరు వరుసగా టీడీపీ కూటమి బాట పడుతున్నారు అనుకో రాదురి. ఎందుకనంటే ఇప్పుడు వీళ్ళు అధికారంలోకి వచ్చిన కాంచాలు పనులు ఎట్లా జరుగుతుంది, అభివృద్ధి ఎట్లా జరుగుతుంది, ఏపీ హాలత్ ఎట్లుంది వాళ్ళందరికీ తెలుస్తుంది కదా. ఓ నాయన ఈ గాలిపంక పార్టీతో నెత్తి కొరుక్కుంటే మాతో ఏడవుతుందని వరుస పెట్టి కట్టిరనుకో రాదు లైను. ఇంతకు ఏ జిల్లాలో ఎవరా కౌన్సిలర్లు అనేది ఒక పరిధి.
ఇక గాలిపంక పార్టీకి షాకుల మీద షాకులు తలుగుతున్నాయి అనుకో రాదుర్రి. శ్రీ సత్యసాయి జిల్లా కాడున్న కదిరిలా పంకపాటికి పెద్ద షాకే తలిగింది. పంకపాటికి చెందిన 13 మంది వైసీపీ కౌన్సిలర్లు గా పార్టీకి రాజీనామా చేసి టీడీపీలా చేరిండ్రు. ఇక వారికి కండువాలు కప్పి టీడీపీలకు ఆహ్వానించిండులో ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్. ఇక దీంతో ఇప్పుడు టీడీపీ బలగం 25కు చేరిందనుకో రాదుర్రి. ఈ నెల 29వ తారీఖు నాడు చైర్మన్ వైస్ చైర్మన్ల ఎన్నిక జరిగేది ఉండే. ఇక దీంతో ఇప్పటి నుంచెల్లే క్యాంపు రాజకీయాలు సురైనైపోండ్రి. కదిరి మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక ఈ నెల 19వ తారీఖున ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు నిర్వహించబడుతోంది. అందులో భాగంగా గతంలో అవిశ్వాసానికి ఎవరైతే వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున గెలిచినటువంటి కౌన్సిలర్స్ మాకు మద్దతు తెలిపి అవిశ్వాసంలో నెగ్గే విధంగా తోడ్పడినారో వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మీద, ఆయన ప్రభుత్వం మీద, అదే రకంగా భవిష్యత్తు రాజకీయాలకు ఆదర్శంగా నిలుస్తున్నటువంటి యువ నాయకులు నారా లోకేష్ గారి నాయకత్వం మీద అపారమైనటువంటి నమ్మకంతో తెలుగుదేశం పార్టీలో చేరాలని వాళ్ళు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఈ రోజున వారందరూ కూడా తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నటువంటి పరిస్థితుల్లో మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఇక కదిరి మున్సిపాలిటీ ఎన్నికల ముచ్చట మీన ఇక టీడీపీ అధిష్టానం ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ కు అప్పగించింది. ఇంకో దిక్కు ఎన్నికల మీద కౌన్సిలర్ల ఉత్కంఠ వెరుక్కుంటనే వచ్చింది పోన్రి. అయితే ఇప్పటికే 13 మంది సభ్యులు రాజీనామా చేసుడుతోటి ఇక చైర్మన్ వైస్ చైర్మన్ పదవులు ఇక తమ సొంతం అవుడు ఖాయమని టీడీపీలు ఇంకా ధీమనే కనబడుతుంది చూడుండ్రి. ఏదేమైనా గాని గాలిపంక పార్టీ రెక్కలు ఇక పటపట ఇరిగిపోతున్నాయనే చెప్పాలా. ఇక పంకపాటికి పెద్ద కథనే ఉన్నది పోన్రి. ఈ పొన్నం ప్రభాకర్ అన్న ఏడున్నా గిట్లనే చేస్తాడు. ఏమైనా సభలో కూర్చుంటే పోయి జనంలో కూర్చుంటాడు, లేకపోతే కింద కూర్చునే పని చేస్తాడు. ఇక అటు కాన్స్టిట్యున్సీలోకి పోయినా అనుకో, అక్కడ కూడా జనం పోతుంటే పల్లె వెలుగు బస్సు ఆ బస్సు ఈ బస్సు ఎక్కి వాళ్ళ దంటకు పోయి అక్క ఎట్లున్నది ఏం సంగతి అని అందరినీ సామాన్యంగా మందలిస్తుంటాడు. ఇక ఇవాళ కూడా జిల్లా మన ఈ పట్నం ఉంది కదా నువ్వు, పట్నంలో సిటీ బస్ ఎక్కిండు. ఇక సిటీ బస్సులో ఆలత ఎట్లుంది, అవుకాత ఎట్లుంది, ఫ్రీ బస్ ఎట్లున్నది మీకు అమలాల అక్కలాల అనుకుంటా ఇక వాళ్ళతోటి ముచ్చట పెట్టుకుంటా ఆయనకు మీటింగ్ ఉండగా ప్రయాణం చేస్తున్నాను అనుకో రాదురి. కొంతమంది ఎమ్మెల్యేలు మంత్రులు గమ్మత్ చేస్తుంటారు, ఇట్లా సామాన్యులతో కలిసిపోవుట్లా వాళ్ళకు ఆనందం ఉంటుంది. అందులో పొన్నం అన్నది ప్రత్యేకమైన దారి అనుకో రాదురి. ఇదివరకు మీటింగ్లలో నేను కూడా చూసిన, ఎవరన్నా పైన ఉంటే ఈయన పోయి కింద జనంలో కూర్చొని అమలక్కల దంటకు సప్పట్లు కొట్టు ఇంటాడు అన్నట్టు. అగో అట్లా ఇదివరకు బస్సు ఎక్కిపోయిండు. మళ్ళీ ఇవాళ కూడా పట్నం బస్సు ఎక్కిండు. పట్నం బస్సులో కూడా ఎట్లెట్లుంది ఏం సంగతి అనేది తెలుసుకున్నాను అనుకో రాదురి. వాళ్ళ సమస్యలు ఏమున్నాయి ఏం కథ అనేది. ఏమైనా ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైలు, పొన్నం అన్నది మరొక స్టైలు. ఇక చూడురి. ఆగో గీ బస్సులా కనబడుతున్నది పొన్నం ప్రభాకర్ సార్ లెక్కనే కొడుతున్నాడు కదా. లెక్కనే ఏందుల్లో ఆయననేనోసో. ఆగో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సారు హైదరాబాద్లున్న సిటీ బస్సుల ప్రయాణం కూడా చేసిండులో. బోరబండ కాడ కొన్ని అభివృద్ధి కార్యక్రమాలలా పాల్గొన్నాడులా. ఇక అంతకుముందు జూబ్లీస్లా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొని అటెనక సిక్కి బోరబండ కాడ కూడా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి ఇక అక్కడి నుంచి వెళ్ళి లక్డీ కప్పులున్న హైదరాబాదు కలెక్టరేట్ దాకా సిటీ బస్సులా ప్రయాణించిండు. ఇక బస్సులున్న మహిళలతోటి కూడా మాట్లాడిండు అనుకో రాదుర్రి. ఇక ఏం మాట్లాడిండో పోతే ఆ పిందాం పాండ్రి. ఎంత గ్యాప్ ఉంటుంది? 5 నిమిషాలు ఆడితే వస్తే మంచిగా ఉంటుంది. 5 minutes ఇప్పుడు ఎంత సేపు అవుతుంది? ఒక 15 minutes అట్లా వస్తుంది. అట్లా ఆగో గదన్నట్టుల్లా ఉచిత బస్సు ప్రయాణం ఎట్లున్నది, మంచిగా నడుతున్నదా, మీరు మంచిగా పోతుండ్రు కదా అని చెప్పి మాట్లాడుకు వచ్చిండు. ఇక మంత్రి పొన్నం ప్రభాకర్ సార్ తోటి జిహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ ఇక ఆర్టీసీ బస్సుల ప్రయాణం చేసిండ్రు. అగో ఈ పిల్లగాడి చిత్రంగా ఉన్నాడు కదా నువ్వు. మొత్తం మీద అయితే రామాయణ మహాభారతాలు కంఠస్థం పడుతున్నాడు. ఏడికి తీసుకుపోయినా టకటకా చదువుతున్నాడు. ఏమో గింతగానో జ్ఞానం ఎక్కడిది, గిన్నిసార్లు చిన్నప్పటి నుంచి పెద్దగా అయినాక మేము ఎన్నో మాకే రాదు అని చెప్పి అని చాలా మంది పెద్దోళ్ళు చిత్రపోతుంటే ఈ పిల్లగాడు మట్టుకు అరే ఏం కంఠస్థము, ఏం కథ, ఏం పురాణాలు, ఏం భాగవతాలు, భగవద్గీత ఒకటా రెండా చెప్పుకుంటూ పోతే అన్ని శ్లోకాలు నోటికే చెప్తున్నాడు అనుకో రాదురి. గంత టాలెంట్ గింత చిన్నప్పటి నుంచే ఉందనంటే ఇక ఈయన పెద్దగా అయినాక ఎట్లుంటుందిలా. ఏదేమున్నా అంత దిమాక్ ఇయ్యాల రేపట్లో ఓలికి లేదు. అంటే మన పొరగాళ్ళకి ఇంట్లో సెల్ ఫోన్ ఇస్తాం మనం. ఆ సెల్ ఫోన్ మీద వాడు అయితే అక్కడనే దిమాక్ ఉన్నది కానీ చేయాల్సిన పనుల మీద దిమాక్ ఉండదు. అగో అసొంటిది ఈయన ఇంత కంఠస్థం పట్టిందంటే మామూలు ముచ్చట ఏదున్నా అబ్బబ్బబ్బబ్బా. ఇసొంటి వాళ్ళు కూటికో నోటికో ఒకలే ఉంటారు. అగో వాళ్ళ జీవితం అరుదు, వాళ్ళ జన్మ అరుదు అన్నట్టు. గదే ఇక చూడురి.
అబ్బర బిడ్డో పిట్ట కొంచెం కూతగనమని ఊకనే అనలేదు ఎనకట పెద్దలు గీ సామెత. ఇగో ఇప్పుడు గీ సామెత గీ చిన్న పిల్లగానికి భలే సెట్ అయిందుల్లా. హైదరాబాదుకు చెందిన 3 ఏళ్ల పిల్లగాడు మోక్షాయనట గీనే. రామాయణ భారత భాగవత కథలు శ్లోకాలు భలే కంఠస్థం చేసిండు పోన్రి. గొట్టు గొట్టు పదాలను కూడా ఇట్టే అనేత్తుండు. ఏదైనా పజిలిత్తే చిటికల పూర్తి చేసే టాలెంట్ మోక్ష సంతం చేసుకున్నాడుల్లా. ఇక భారత మ్యాప్లున్న వివిధ రాష్ట్రాల పేర్లతో సహా ఇక వీటిని వేరే జాగాలలో పెట్టిన చిటికెళ్లలో అమర్చి ఔరా అనిపించిండు. ఇక చూడుండ్రి కావాలంటే. రామాయణం ఎవరు రాశారు? వాల్మీకి. ఓకే. రామ్ వాళ్ళ ప్లేస్ ఏది? అయోధ్య. సీత వాళ్ళ ప్లేస్ ఏది? మీరా. ఆంజనేయ స్వామి ఎక్కడ పుట్టారు? కర్ణాటక. కర్ణాటకలో ఎక్కడ? కిష్కింధ. ఓకే. సీత పుట్టింది మిథిలా కదా. మిథిలా ఏ స్టేట్? మిథిలా బిహార్. ఓకే. అయోధ్య ఏ స్టేట్? ఉత్తరప్రదేశ్. అగ్గో సూషిన్ రానుల్లా భలే శిచ్చర పిడుగున్నాడు కదా. హుషారున్నాడు పోన్రి పిల్లగాడని అంటుండ్రు ముచ్చట చూసిన పబ్లిక్ అంతా. తల్లి స్వప్నికనట తండ్రి శివనట. ఇంట్లోకి ఇవన్నీ నేర్పించుడుతోటి ఇక ఎప్పటికప్పుడు పేర్లన్నీ యాదుంచుకుంటుండట చెప్పేస్తుండట. చక్కగా కూడా మాటలు రాని వయస్సుల అద్భుతమైన జ్ఞాపక శక్తి. ఇక మొత్తానికైతే గీ మోక్షాయనుకున్నదని అనుకత్తుండ్రు అందరూ. వండర్ కిడ్ అని చెప్పి మొత్తానికైతే పేరు కూడా సంపాదించుకున్నాడు పిల్లగాడు. ఇక అయిపోయామన్ననేమో ఫ్లాట్లు రాలేదని కొట్టుకున్నారా ఈ కాంగ్రెస్ వాళ్ళు. ఇక ఇవ్వాలనేమో చూడు సీఎంఆర్ఎఫ్ ఉంటుంది కదా, సీఎం రిలీఫ్ ఫండ్. అగో గదన్నట్టు ఇక ఎవరికన్నా ఆపద వచ్చి దవాఖానలో పడితే ఇస్తారు చూడురులా. ఆగో గాదాన్నే సీఎం రిలీఫ్ ఫండ్ అంటారు. ఇక అది కూడా బుక్ చేయడానికి తయారయ్యారు అనుకోరా. అది కొంతమంది ఒక ఆయనకు వచ్చిందట సీఎం రిలీఫ్ ఫండ్ వస్తే, నీకు ఎందుకే పెద్ద మనిషి వెనక సీరు పడితే ఇంకా మొత్తం రాలేదు, ముందైతే 5,000 ఉంచుకొని 5,000 ఇచ్చి మిగతా 45,000 కాంగ్రెస్ నేత బుక్కిండట. అయ్యో కథకున వారే. ఈ ముచ్చట ఆ నోట ఈ నోట తెలిసి ఆ పెద్ద మనిషికి తెలిసిందట. ఇక చూడు కథ ఎట్లున్నదో. ఆయనతో బ్యాంకు వాళ్ళని మత్పరి ఇచ్చిండట 45,000కు. మరి వాళ్ళు ఎట్లా సహకరించిండు, ఈయన ఎట్లా తీసుకున్నాడు, ఈ ముసలాయనకు అన్యాయం ఎట్లా చేసిరు అనేది అర్థమైతే లేదు. కానీ ఇవాళ రేపట్ల సీఎం రిలీఫ్ ఫండ్ కూడా బుక్తారులా. అయ్యో పాడుగాను. పాపం పాడుగాను. పేదల కోసం వచ్చిన నిధులను నిజంగా పేదలే పొందాలన్న నైతిక బాధ్యతను మర్చిపోయి అధికారం వచ్చినాకట అవసరాల స్వార్థంతో వ్యవహరించుడు మస్తు బాధ కలిగిస్తుందని జనాలు కంట నిలబెట్టుకుంటున్నారులా. మరి ఏమైంది గంత పెద్ద ముచ్చట అంటే, ఇక ఈ మహబూబాద్ జిల్లా కొత్తగూడ మండలం ఎదలపల్లి ఊరికి చెందిన బొమ్మినేని సోమయ్య సీఎం రిలీఫ్ ఫండ్కు దరఖాస్తు చేసుకున్నాడట. ఇక 45,000 రూపాయలు మంజూరు సుతైనాయటనులా. అయితే ఇక మొత్తం సోమయ్య అందకుండానే మాయమైన ముచ్చట బయట పడ్డది. ఆగో గట్లెట్లా పోయింది పైకమంతా అని అనుకుంటురులే. బొమ్మినేని సోమయ్య పేరుతోటి వచ్చిన చెక్కును కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడు ఆయన సొంతూరైన కోనాపురానికి చెందిన బత్తుల సోమయ్యను బ్యాంకుకు పట్టుకపోయి అధికారులను మభ్యపెట్టి పక్కతోవ పట్టించి పైసలు తిన్నాడులా. ఇక బత్తుల సోమయ్యకు 5,000 రూపాయలు ఇచ్చి మిగతా 40,000 రూపాయలు మొత్తానికి ఆయననే పట్టుకున్నాడట. బత్తుల సోమయ్య కోనాపురం ఇద్దరు తీసుకొని బ్యాంక్ లో డబ్బు పడ్డా అన్నాడు. అంటే నేను ఏది అడగలేదు. మళ్ళా 4 రోజులకు 5 రోజులకు వచ్చి తీసుకపోయిండు. ఆయన 2 మట్ట సంతకాలు పెట్టించుకుండు. ఏ పేరు అడిగిండు, అబ్బాయి పేరు అడిగిండు. నాకు ఇంటికి వచ్చినాక 5,000 ఇచ్చింది అయ్యా. ఈ ముచ్చట తెలుసుకున్న కొంతమంది స్థానికులు నిజాన్ని ఆ నోట ఈ నాట బయటపడుతోటి ఇక బాధితుడు బొమ్మినేని సోమయ్య మస్తుగా మనస్తాపానికి లోనైడు. పాపము పానంలా మంచిగా లేక వైద్యం కోసం అప్పులు చేసి సీఎం రిలీఫ్ నిధుల కోసం ఎదురు చూస్తున్న ఆయనను గిట్ల మోసం చేసిండన్న బాధతోటి లబోదిబో అనుకుంటా నెత్తి బాదుకుంటుండు. సీఎం రిలీఫ్ ఫండ్ కింద కాగితాలు పెట్టుకుంటే ఈయనకు బొమ్మినేని సోమయ్య పేరు మీద 45,000 రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ వస్తే దానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు అది మండల అధ్యక్షుల వరకు వస్తే దాంట్లో వాళ్ళంతా కలిసి దానికి ప్రధాన కార్యదర్శి యూత్ నాయకులు ప్రశాంత్ రెడ్డి అంటే ఆయన కోనాపురానికి చెందిన ఏం చేయాలి దీన్ని ఇడిపించుకొని తీసుకోవాలనే దురుద్దేశంతో బొమ్మినేని సోమయ్య బదులు బత్తుల సోమయ్య కోనాపురానికి చెందిన ఆయనను తీసుకొని పోయి ఆయనతోని బ్యాంకులో వేసి 2-3 రోజుల తర్వాత దాని పైసలు మొత్తం నెప్టు కొట్టించుకొని ఆయనకు సోమయ్యకు సోమయ్య అంటే ఆయనకు 5,000 చేతిలో పెట్టి ఈ నోట ఆ నోట పడి ఇది ఇంతవరకు మాకు తెలిసి సోమయ్యకు
పైసలు వచ్చిన ఈ బొమ్మరేం పైసలు వచ్చి బత్తల ఇడిపించుకున్నాడు. గింత ఆగముంటారా అనుల్లా? ఇక పేదల బతుకులు బాగుపడతాయని నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఇక గిట్లా ఆగం చేయబడితిరిగా పార్టీ నాయకులే పేదల కోసం వచ్చిన సంక్షేమ నిధులను దోసుకుంటుండ్రు అని చెప్పి జనాలు బాగా బాధపడుతుండ్రులా. చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునే రీతిలా పార్టీ పేరు చెప్పుకొని జనాల నమ్మకాన్ని మొత్తానికి ఎక్కడికక్కడ తింటురు నాయకులు అని. సీఎంఆర్ఎఫ్ వసంటి సంక్షేమ పథకాలల్లో అక్రమాలు మస్తుగా జరుగుతున్నాయా అని ఇక ఇవన్నీ చూసుకొని చర్యలు తీసుకోవాలని మొత్తానికైతే డిమాండ్ ఎత్తుండ్రు గమాండిగా. అయ్యో ఒక ఆవులకే ఉంటుంది ఇలా మనుషుల కానించాలి ఏ జీవికైనా పిల్ల మీద కాకి దగ్గర నుంచి ఏ జీవైనా మనం చెప్పొద్దు కానీ పిల్ల మీద తల్లికి తల్లి మీకు పిల్లకు పాయిర ఉంటుంది. ఇక అసొంటిది గిడ చూడు ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల వెంకటేశ్వర కాలనీలో ఒక ఆవు ముందుగానే మా ఇడిచిందట, వెనకచ్చి ఆవు పిల్ల పుట్టిందట. ఇక దూడనే ఎట్టట్టు ఉంటుందో ఏం సంగతి అంటాలే ఆవు చచ్చిపోయిందట. అయ్యో పాపం ఎట్లా చేయాలి ఏంది అని కాలనీ వాసులంతా ఇక మరి ఆవంటే మనకు పవిత్ర జంతువు కదా, వెంటనే ఇక దహన సంస్కారాలు చేద్దాం అది అని చెప్పని వాళ్ళు తేట గడిగి ఇవి అవి చేస్తుంటే కూడా ఇక ఆవు దూడ మట్టుకు అంబా అంబా అనుకుంటే ఆవు చుట్టే తిరుగుతున్నదట. ఇక తాగేటందుకు పాలు లేవాయే, తల్లి చచ్చిపోయాయి, ఇక నోరు లేని జీవాయే, ఒకటే మొత్తుకుంటే తిరుగుతున్నదట. చూసిన రోజులకైతే పానం పటమారింది అనుకో రాదురి. ఇక అంతెందుకు మీరు కూడా చూడు ఆ ముచ్చట ఎంత చిన్న దూడే కదా పాపం, అది అల్లాడుతుంటే ఎవరి పానం కూడా తల్లాడింది అనుకో రాదురి. పుట్టిన జర్రంత సేపటికే తల్లి దూరం అయితే గా బాధ ఎట్లుంటది చెప్పుండ్రి. ఇగో గీ లేగదూడ ముచ్చట కూడా గట్లనే ఉన్నది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పుణ్యక్షేత్రం పట్నంలా వెంకటేశ్వర కాలనీ కాడ నిండు సుడితోటున్న గోవు జన్మనిచ్చేతందుకు ముందుకే మాయ బయటకచ్చుడితోటి 2 వద్దుల కాంచెల్లి మస్తుగా ఇబ్బందికి గుడై ఇక ఓ లేగదూడకు జన్మనిచ్చిందుల్లా. ఇక లేగదూడకు జన్మనిచ్చిన కొన్ని గంటలకే తల్లి గోవు కాలం చేసి దేవుని కాడికి పోయింది. ఇక లేగదూడ అంబా అంబా అని తల్లడిల్లుకుంటా తన తల్లి శవం చుట్టూ తిరుగుతున్న ముచ్చట్ని చూస్తే చూస్తోళ్ళందరూ కన్నీరు పెట్టిండ్రనుకో రాదుర్రి. ఇంకా ఏమట్నే స్పందించిన కాలనీ వాసులతో పాటు వెంకటేశ్వర గుడి కమిటీ సభ్యులు కాలం చేసిన గోవుకు శుద్ధి చేసి ఊరేగింపు లెక్క గోదావరి ఒడ్డుకు చేర్చి సమాధి చేసి మానవత్వాన్ని చాటుకున్నారులా. ఇదంతా ఇట్లుంటే తల్లి నిడిసబెట్టకుండా అంబా అంబా అని లేగదూడ తన తల్లితో పాటు శ్మశాన వాటిక దాకా వచ్చి ఇక కన్నీరు మున్నీరు చేసిందనుకో రాదుర్రి. దాన సంస్కారాలు చేసిరు మొత్తానికైతే. గా గోవు పిల్ల విలిచే పిలుపులకు స్థానికులు కన్నీటి పర్యంతం అయినరులా. వామో ఈ కుటుంబం గురించి చెప్పాలి నాయన, ఈసోటి కుటుంబాన్ని నేను ఏడ చూలే. చూసినా ఏమైనా సినిమాలలో చూస్తాం మళ్ళీ ఆఖరికి మారిపోతారు కానీ వీళ్ళేం కుటుంబమో ఏం కాతో. ఇక నా కొడుకుని మరి ముఖ్యమంత్రిని చేయాలి, డాక్టర్ని చేయాలి, పోలీసుని చేయాలి, కలెక్టర్ని చేయాలి, అటిటాన్ని కలర్గా అంటారు ఏ తల్లిదండ్రి అయినా. ఇక గీళ్ళు చూడు ఆల్రెడీ మేము వృత్తులు ఉన్నాం, మళ్ళీ మా పిల్లగాడు ఇంకో పనిలోకి ఎందుకు, మేము చేసేది దొంగతనాలైనా ఇప్పటి నుంచే వీనికి నేర్పితే వీడు కూడా గజ దొంగ అవుతాడని తమాషగా దొంగతనాలు నేర్పిరట మైరన్ పోరన్కి. ఇక ఇప్పటికే చాలా ఇండ్లు కొలగొట్టిరట, బంగారం నగదు మంచిగానే లక్షల పైసలు మంచిగా దొబ్బిరట. ఇక ఇటో అటో పోలీసులకు ఎరికైంది, పట్టుకున్నారు. ఇక ఇప్పుడు ఏం చేస్తారో చేయరమ్మ, కొడుకు భవిష్యత్తు జైల్లో కూడా ఉండాలి ప్రాక్టీస్ అని మళ్ళీ కొడుకుకి చెప్పి పంపారు. ఎందుకంటే వాడు జైలు కూడా అలవాటు చేసుకోవాలి కదా, మళ్ళీ వచ్చుడు పోవుడు ఇటువంటి ఫ్యామిలీ ఉండాలి. ఇట్లాంటి ఫ్యామిలీని గిన్నిస్ బుక్ ఎక్కించిన తప్పు లేదు. మరి ఎన్ని కుటుంబాలు ఉన్నాయో ఇట్లా. ఏ తల్లిదండ్రులన్నా కొడుకు గాని బిడ్డలు గాని చక్కగా చదువుకొని మంచి నౌకర్లుండి మంచి స్థాయిలకు పోవాలి అని కోరుకుంటారు. పెద్ద పెద్ద పదవులల్లా ఉండాలనుకుంటారు కాదనుల్లా. గందు గురించి చిన్నప్పటి నుంచి కాయ కష్టం చేసి ఎంతైనా సరే పైసలు పెట్టతందుకు వెనకకే రారు. గసోంటి తల్లిదండ్రుల్ని చూసినాం కానీ గీ విచిత్ర తల్లిదండ్రుల గురించి చూస్తే అస్సలు సమజే అయితలేదు ముచ్చట. ఇక ఇప్పటికే దొంగతనాలల్లా హారిదేరిన గీ తల్లిదండ్రులు ఇక కొడుకును కూడా గదే ప్రొఫెషన్లకు గుంజుకొచ్చిండ్రు. చిన్నప్పటి కాంచెల్లే కొడుకుతోటి కలిసి దొంగతనాలు చేస్తాన్రట. గిట్లా 1 కాదు 2 కాదులా ఏకంగా 50కి మీదనే ఇండ్ల దొంగతనాలు చేసి లచ్చల ఇలువైన బంగారం పైసలు మొత్తం దోసుకున్నారట. ఇక ఆఖరికత్తే పోలీసులకు సుత దొరికిండ్రు. ఇక కుటుంబం మొత్తం దొంగతనాలు చేసుడుతోటి షాక్ అయినరు పోలీసోళ్ళు. ఇక చూడుండ్రి కావాలంటే. ఉదయం 6 గంటలకు బైపాస్ రోడ్ వద్ద వెహికల్ చెకింగ్ చేస్తుంటే ఒక ఆటో అనుమానాస్పదంగా పోతుంటే దాన్ని ఆపి చెక్ చేస్తే అందులో ఉన్నటువంటి 4 వ్యక్తులు పారిపోవడానికి ప్రయత్నిస్తే ఈ సిఐ గారు మరియు వారి సిబ్బంది మనం పట్టుకోవడం జరిగింది. ఇతను గతంలో ఇతరులతో కలిసి చేసేవాడు. ప్రస్తుతం ఇతను కుటుంబ సభ్యులతోటే కలిసి చేసి దాన్ని కుటుంబ సభ్యుల సహాయంతో ఈ దొంగిలించిన ఆస్తిని డిస్పోజ్ చేయడం జరుగుతుంది. వీటి మీద ఇతని పైన ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇతని కఠినపరమైన చర్యలకు తీసుకోవడానికి
ఉన్నతాధికారులను సంప్రదించి దాని మీద తదుపరి చర్యలు తీసుకోగలరు. హబ్బర బిడ్డో అదిరింది దెబ్బో మరి లేకపోతే ఎందుల్లా దొంగతనాలు తల్లిదండ్రులు చేసిందే కాకుండా చిన్న పోరంతోటి కూడా అప్పటికాంచెల్లే దొంగతనాలు చేపించి ఆరితేరిండ్రు ఈ కుటుంబము. ఇక దొంగతనమేనాయే ఎన్నొద్దులున్నా దాగుతుందా చెప్పుండ్రి. కండ్లు మూసుకొని పిల్లి పాలు తాగితే లోకమంతటా చీకటి దానికి కనబడుతుంది గాని లోకానికైతే ఇది కనబడుతుంది కదా. గట్లనే ఉన్నది గీళ్ళ కథ. ఎన్ని దొంగతనాలు చేసినా ఆఖరికత్తే జైలవై పడ్డారు. ఇక ఇవ్వనట్టు వాళ్ళ టీవీ5 సమర్పించు మాస్ మల్లన్న ముచ్చట్లు చూస్తూనే ఉండరు. మళ్ళీ రేపు ఇది వరదాకా మీ టీవీ5 ఇగుంటా.